ఏపీలో ఊహించిన విధంగా కూటమి సర్కారు అధికారంలోకి వచ్చింది. దీంతో మరొక 10 ఏళ్లు కలిసి నడుద్దామని అధినేతలు కేడర్కి కీలక సూచనలు పంపించారు. కానీ క్షేత్రస్థాయిలో సీన్ మరోలా ఉంది. ఎంపీలు వర్సెస్ ఎమ్మెల్యేలుగా మారి కూటమిలో కుమ్ములాటలు మొదలయ్యాయి. అధిష్టానం కలిసుంటే కలదు సుఖం అంటే కొంతమంది మాత్రం ఆధిపత్య పోరుతో అసలుకే ఎసరు పెడుతున్నారు. ఏపీలోని కూటమిలో మొదలైన కుమ్ములాటలు, కొన్ని చోట్ల ఎంపీలు వర్సెస్ ఎమ్మెల్యేలు, ఆధిపత్య పోరులో నలిగిపోతున్న పొత్తులు, అధినేతల ఆదేశాలు పట్టించుకొని కొంతమంది నేతలు, విభేదాలు చక్కదిద్దకపోతే కూటమిలో కల్లోలం తప్పదు. ఏపీలో ఊహించని రీతిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో మరో దశాబ్ద కాలం పాటు పొత్తులు కొనసాగాలని చంద్రబాబుతో పాటుగా పవన్ భావిస్తున్నారు. అప్పుడే డ్యామేజ్ జరిగిన ఏపీకి న్యాయం జరుగుతుందని చెప్పుకొస్తున్నారు. కూటమి పార్టీల మధ్య సమన్వయం బాగా కుదిరిందని అభిప్రాయం కూడా పడుతున్నారు. 3 పార్టీల మధ్య శ్రేణులు కలుపుకు వెళ్లాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను కోరుతున్నారు. అందరూ కలిసి ఉండాలని అధినేతలు ఆదేశాలు ఇస్తూ ఉంటే క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. చాలా చోట్ల ఎంపీలు, ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ వస్తోంది. విభేదాలతో నేతలు రోడ్డుపై పడాల్సి వస్తోంది. ఇటీవల 2 కీలక పార్లమెంటు స్థానాల్లో ఎంపీలు వర్సెస్ ఎమ్మెల్యేలు అన్నట్లు పరిస్థితి మారింది. విభేదాలు బయటపడటం చర్చకు దారితీసింది. బాపట్ల పార్లమెంటు స్థానంలో ఒక ఎమ్మెల్యేకు, ఎంపీకి మధ్య రాజకీయం సమరం నడుస్తోంది. మరొక స్థానంలో సైతం అదే పరిస్థితి కొనసాగుతోంది. రాష్ట్రంలో 2 చోట్ల జనసేన ఎంపీలు ఉన్నారు. మచిలీపట్నం ఎంపీగా జనసేన నుంచి వల్లభనేని బాలశౌరి ఎన్నికయ్యారు. అక్కడ ఎంపీతో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు విభేదిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. బాపట్లలో ఎంపీ అనుచరులకు, ఎమ్మెల్యే అనుచరులకు గొడవలు కూడా జరిగాయి. ఎంపీ అనుచరులకు చెందిన ఓ ట్రాక్టర్ను ఎమ్మెల్యే అనుచరులు కాల్చేశారు. భౌతిక దాడికి సైతం దిగారు. ఈ పరిణామం నేపథ్యంలో ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు స్పష్టంగా కనిపిస్తోంది. మచిలీపట్నం పార్లమెంటు స్థానం పరిధిలో కూటమి నేతల మధ్య మద్యం సిండికేట్ విషయంలో విభేదాలు వెలుగులోకి వచ్చాయి. అక్కడ ఎంపీకి, 2 కీలక ఎమ్మెల్యేలకు మధ్య తీవ్ర ఘర్షణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వివాదంలో 4 షాపులకు తాళం వేసినట్లు సమాచారం. విజయవాడ పార్లమెంటు స్థానం పరిధిలో సైతం విభేదాల పర్వం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. స్థానిక ఎంపీతో రిజర్వ్ నియోజకవర్గం ఎమ్మెల్యే విభేదిస్తున్నట్లు సమాచారం. ఇద్దరు ఒకే పార్టీకి చెందిన వారైనా వివిధ అంశాల్లో విభేదించుకుంటున్నారు. ముఖ్యంగా పంపకాల విషయంలో తనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని సదరు ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా కూటమి పార్టీలో ఒక రకమైన భిన్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ విభేదాలు చక్కదిద్దకపోతే వివాదం ముదిరి అసలుకే ఎసరు తెస్తుందన్న భయం వెంటాడుతుంది. మరి హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.